Hello guys, welcome back to the channel. I'm Sumit, numerology expert. Guys, చాలా మంది అంటారు ఏ బెండ్ ఇన్ ద రోడ్ నాట్ ఎండ్ ఆఫ్ ది రోడ్ అని. నా లైఫ్ కూడా అలాగని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హిల్ని ఎక్కినప్పుడు, ఒక కొండని ఎక్కుతున్నప్పుడు మన ఆ యొక్క టర్నింగ్ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఒక హిల్ యొక్క రోడ్ అనేది చాలా బెండింగ్లో ఉంటుంది, చాలా మలుపులు ఉంటాయి. మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఆ యొక్క మలుపు కనిపిస్తుంది, కానీ ఆ మలుపు మలిగిన తర్వాత ఆ యొక్క రోడ్ కనిపించదు. ఎప్పుడైతే ఆ యొక్క టర్న్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు ఆ రోడ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మన యొక్క లైఫ్ కూడా అదే. ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ యువర్ లైఫ్. లైఫ్లో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, వాటిని ఈ యొక్క ప్రపంచంలో మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అలా చేసినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే గైస్, ఏ బెండ్ ఇన్ ద రోడ్ నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్ అని. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నంబర్ 9. ముందు టాపిక్లో మనం 1 to 8 వరకు డిస్కస్ చేసాం. ఏదైతే డ్రైవర్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేట్స్లోని వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ట్రేడ్స్, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్ ఇలాంటి డిస్కస్ చేసాం. ఈరోజుకి లాస్ట్ మనది నంబర్ 9, 1 to 9లో ఎవరెవరు నంబర్ 9తో రూల్ అవుతారంటే నంబర్ 9, నంబర్ 18 అండ్ నంబర్ 27. ఈ డేట్స్లో ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళందరూ నంబర్ 9తో రూల్ అవుతారు. నంబర్ 9 ఎవరిది? సేనాధిపతి, ఆర్మీ కమాండర్ది. నేను ముందుగా మీకు వీడియోలో చెప్పాను, 1 రాజు, సంధి, 2 రాణిది. అలా ఇప్పుడు నంబర్ 9 సేనాధిపతి, ఆర్మీ కమాండర్. సో ముందుగా సేనాపతి ఒక వారియర్, ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. వారియర్ అన్నప్పుడు కొంచెం ఈగో నేచర్ ఉంటుంది, ప్లస్ దాంట్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట, నెక్స్ట్ తర్వాత ఒక మాట, ఆ టైప్లో ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దాంట్లో హ్యుమానిటీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే దాని పేరు కారణం అన్నమాట. ఏదైనా సాయం అడిగితే వీళ్ళ దగ్గర మొత్తం ఇచ్చేస్తారు. అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఎవరైతే నంబర్ 9తో రూల్ అవుతున్నారో, నంబర్ 9 మార్స్ నంబర్. ఇంకోసారి చెప్తాను, ఎవరైతే ఈ డేట్స్లో బర్న్ అయి ఉంటారో 9, 18, 27 దేర్ ఆల్ ఆర్ రూల్డ్ బై మార్స్. నంబర్ 9 ఈజ్ సేనాపతి నంబర్, ఆర్మీ కమాండర్. సో ఫర్ పంచ్ లైన్ అండ్ ద keywords for the number 9 is courageous, full of energy, is a warrior, దాని కర్ణ, హ్యూమానిటీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఇంటెలిజెంట్ పర్సన్, ఈజ్ డ్రైవెన్ బై హిజ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో గైస్, ఎవరైతే నంబర్ 9తో రూల్ అవుతున్నారో మీ యొక్క రిలేషన్షిప్ సెక్టర్ని, మ్యారేజ్ లైఫ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం మీకు ఛాలెంజింగ్ అవ్వచ్చు ఎవరైతే నంబర్ 9తో రూల్ అవుతున్నారో, మ్యారేజ్ లైఫ్ కానీ రిలేషన్షిప్ సెక్టర్ కానీ. సో వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి నంబర్ 1. ఎందుకంటే నంబర్ 1 ఒక రాజు నంబర్, నంబర్ 9 ఒక సేనాపతి నంబర్. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలుస్తారో అప్పుడు చాలా ఒక మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో నంబర్ 1, నంబర్ 3, నంబర్ 5 అండ్ నంబర్ 6 కూడా. నెక్స్ట్ వీళ్ళ 8 నెంబర్స్ వచ్చేసి నంబర్ 2, నంబర్ 4, నంబర్ 8. వీళ్ళ లక్కీ కలర్స్ వచ్చేసి మెయిన్ ఆరెంజ్, రెడ్, మెరూన్. ఈ ఫ్యామిలీ అనమాట, రెడ్, మెరూన్, ఆరెంజ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, వైట్, ఎల్లో. అలా వీళ్ళ ప్రొఫెషన్ వచ్చేసి ఆర్మీ, పోలీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే అకల్ట్ సైన్స్. అకల్ట్ సైన్స్ అంటే ముందుగా చెప్పాను మీకు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, హీలింగ్, ఈ ఇండస్ట్రీస్ అనమాట. ఇట్లా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు వీళ్ళు. సో గైస్, ఇది 1 to 9 డ్రైవర్స్. నేను మీకు ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్స్, ట్రేస్, లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలలో 1 to 9లో. ఇప్పటివరకు మనం ఓన్లీ డిస్కస్ చేసింది డ్రైవర్ గురించి. అంటే మీ యొక్క డేట్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ గురించే. ఇప్పుడు హోల్ డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక కండక్టర్ నెంబర్ వస్తుంది, దానికి మనం కండక్టర్ అంటాం. మీ యొక్క హోల్ డేట్ ఆఫ్ బర్త్ని ఫుల్గా ప్లేస్ చేయండి, ఒక డబుల్ డిజిట్ వస్తుంది, దాన్ని సింగిల్ డిజిట్ తీసుకురండి, అదొకటి మీ కండక్టర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కాంబినేషన్ బిట్వీన్ డ్రైవర్ అండ్ కండక్టర్. మీ యొక్క
డ్రైవర్ మీ యొక్క కండక్టర్ కాంబినేషన్ ఏంటి, అది ఎగ్జాక్ట్గా చెప్తుంది మీ యొక్క లైఫ్ పర్పస్ అనేది. ఇంకా అక్యురేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం డేట్ని ఒకటే డిస్కస్ చేసాము, నెక్స్ట్ కండక్టర్ కూడా డిస్కస్ చేసాము, రెండు కలిపి డిస్కస్ చేసాం అన్నమాట. సో అలా. సో ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు మీ యొక్క పర్ఫెక్ట్ అక్యురేట్గా మీ గురించి, మీ యొక్క లైఫ్ గురించి, ఇంకా అన్నిటి గురించి ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. రాబోయే రోజులలో కూడా వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. చాలా మంచి మంచి టాపిక్స్ తోటి వస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఓన్లీ డ్రైవర్ గురించి డిస్కస్ చేసాం. ఎవరైతే ఈ డేట్లో బర్న్ అయి ఉంటారో వాళ్ళ క్యారెక్టర్స్, ట్రేట్స్, లక్కీ నెంబర్స్ అలా. ఇప్పుడు నెక్స్ట్ కండక్టర్, రెండు కలిపి మనం చూసినప్పుడు ఇంకా అక్యురేట్గా ఉంటుంది మన యొక్క డిస్కషన్ అనేది. సో గైస్, ప్లీజ్ స్టే ట్యూన్ విత్ us. Like, share and subscribe.